అవసరమేమో కానీ నా ప్రభు ఈ రాత్రి నిన్ను మరణ పడకల మీద నుంచి కూడా లేవనెత్తడానికి సమర్థుడైన యేసు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తపన కొట్టి ప్రభు నామమున ఏమంటా. దావీదు కీర్తనకారుడు దావీదు ఏమంటుంటే, నీవు తప్ప ఎవ్వరు లేరయ్యా. యేసయ్య తప్ప నీకు ఎవ్వరు ఉన్నా నవ్వునే. యేసయ్య మాత్రమే కృంగిన నిన్ను పైకి లేవనెత్తేవాడు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించగలిగిన వాడు, రోగముల నుండి విడిపించి స్వస్థపరచగలిగిన వాడు. నువ్వు ఎవరి వైపు చూడబోకు, మనుషుల వైపు నువ్వు చూస్తే మనుషులు నిందిస్తారు, మనుషులు నిందల పాలు చేస్తారు, మనుషులు ఏకాలం చేస్తారు, మనుషులను చూసి ఎగతాళి చేస్తారు. మనుషుల వైపు కాదు నువ్వు చూసేది, మనుషులు నిన్ను నిందిస్తారు. కానీ నీవు నమ్మిన నా ప్రభు, నీవు నమ్మిన నా దేవుడు నీ కొరకు ప్రాణమును పెట్టిన యేసయ్య నిన్ను అవమానములకు గురి చేసేవాడు కాదు, నిన్ను అవమానముల పాలు చేసేవాడు కాదు. ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను గణపరిచి ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచే దేవుడు. గట్టిగా స్థాపన పెట్టు. నమ్మిన వారి గట్టిగా స్థాపన పెట్టండి. నమ్మిన వారు 2 వస్త్రాలు పైకి పెట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే చేతులు అలాగే చేతులు ఊపుతూ ఇదిగో లేవనెత్తే దేవుడికి స్తోత్రమయ్యా. ఈ రాత్రులను లేపుతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రుల పరిస్థితులను మారుస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా. చేతులు అలాగే పైకి లేపి దేవుడు స్తుతించాలి. స్తోత్రాలు ప్రభునందు ప్రియమైన దేవుడి. ఈ రాత్రి కాలంలో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నా ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనలో ఉత్తరించేవాడు, ఆయన మనలో లేవనెత్తేవాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నీకు తప్ప ఇంకెవరు ఈ లోకములో లేరయ్యా, లేరయ్యా. ఇదే మాట మనము చెప్పగలిగితే, ఇదే మాట నీవు చెప్పగలిగితే, ఇదే మాట నీవు ఆయన వైపు చేతి పెట్టి ఆయన అడగగలిగితే, ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో నెమ్మదినివ్వబోతున్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతమైన జీవితాన్ని నీకు ఇచ్చి, నీవు ఏ సంఖ్యలతో ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ శోధనలో నువ్వు బంధించబడి ఉన్నావో, ఆ బంధకాలన్నీ ఈ రాత్రి తెగిపోబోతున్నాయి. 40 ముగిస్తాను. త్వరితముగా 40 చూద్దామని నేను ముగించేస్తున్నాను. త్వరగా 44. చాలు ఏమంటాడు? ఈ దినమే. ఏ దినమై అంటే సార్ బైబిల్ ఏ దినమని ఉండాలంటే నేను చెప్పేది ఏమంటే, ఏ దినమై అంటే దేవా నీకు తప్ప ఇంక ఈ లోకములో నాకెవరు లేవయ్యా. నన్ను బ్రతికించగలిగిన వాడవు నీవే, నన్ను లేవనెత్తగలిగిన వాడవు నీవే, నన్ను ఉద్ధరించగలిగిన వాడవు నీవే, పడిపోయిన నన్ను పైకి లేపగలిగిన వాడవు నీవే అని ఆయన వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేసిన దినమున్నది చూడండి. ఆ దినము ఈ దినము చెప్పు. నీ చేతుల సంఖ్యలో ఏ సంఖ్యలతోనూ బంధింపబడి ఉన్నావు, శాతబడి కట్ల, దురాత్మ సంఖ్యల, ఆర్థిక ఇబ్బందులనే సంఖ్యల, అనారోగ్యం అనే సంఖ్యల, మరణకరమైన రోగముతో సంఖ్యలు కట్టబడి ఉన్నాయా? ఆ సంఖ్యలన్నీ తెగిపోబోతున్నాయి. గట్టిగా సభలు నామనవచ్చు. ఈ దినమే ఏ దినము? మోకరించి ఆయన వైపు చేతులు ఎత్తిన దినం. అదవుతున్నా మీకు? ఈ రాత్రికాల సమయంలో ఎవరైనా సరే, యేసును నమ్మిన వారైనా నమ్మని వారైనా, యేసయ్యా నీవు తప్ప ఈ లోకములో నాకెవరు లేరయ్యా అని ఈ రాత్రిని అడిగితే, ఈ రోజే నీ సంఖ్యలు ఊడిపోబోతున్నాయి, ఈ రోజే నీ సంఖ్యలు తగ్గిపోబోతున్నాయి. ఒకవేళ ఈ రోజు కూడా నీవు ఒప్పుకోకపోతే, ఈ రోజు కూడా ఆయన అడగకపోతే, ఈ రోజు కూడా నువ్వు ప్రార్థించకపోతే, ఈ రాత్రి కూడా సంఖ్యలు అలాగే ఉంటాయి. ఒకవేళ రేపు ఉదయమైనా మోకరించి నీ చేతులు దేవుడి వైపు ఎత్తితే, రేపు ఉదయమైనా నీ సంఖ్యలు తెగిపోబోతున్నాయి. రేపు ఉదయం వరకు ఉంచుకుంటావా? ఈ రాత్రి సంఖ్యలు తెంపి వేసుకుంటావా? ఇంకా గడిచిపోయే కాలం వరకు ఉంచుకుంటావా? ఈ రాత్రి సంఖ్యలు నువ్వు తెంపి వేసుకుంటావా? ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు నీ చేతులు ఎత్తి, నీకు తప్ప మీరు తప్ప ఇంకెవరు లేరని
దావీదు అన్నట్లుగా మీరు అనగలిగినట్లయితే ఆ రోజే నువ్వు అడిగిన రోజే, నువ్వు అడిగిన క్షణమే సంఖ్యలు తిరిగిపోతాయి. తిరుగుదామా దేవుని వైపు, మన చేతులు దేవుని వైపు వ్యక్తి ప్రార్థించేద్దామా? దావీదు వలె మోకరించుకుందాం. కిరణ్ శ్రవణి రాజేశ్వరి ముందు రండి, మీరు దగ్గరికి వెళ్ళే మొక్క